సరే మంచిదండి. తలవసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కింద. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగైనా మరొకసారి నాయన మన సజీవ లెక్కలో దాచినైనా నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ వాక్కులను ఆనందించగలుగుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగైనా విలువైన మాటలోని జ్ఞానం వెళ్ళబోతుండగా ఆ హృదయాలను సిద్ధపరచుకుని నాయన నీ కొరకు నాయన మా బ్రతుకులను కట్టుకున్నటకు వాటి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. శపనైన నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని ఇచ్చించగలుగుటకు మిమ్మల్ని మహిమపరచగలుగుటకు వాటి కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన మనం అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుడివచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఈరోజు అంశం ఏంటంటే స్వపరీక్ష చేసుకున్నాం. ఒకసారి అసలు నిజంగా మనం క్రైస్తవులుగా ఉన్నామా లేదా, ఓకేనా? మన స్వపరీక్ష అనేది ఒకసారి చేసుకున్నాం, ఓకేనా? నిజంగా మనం క్రైస్తవం అయితే ఎలా ఉండాలి చెప్పండి. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, క్షమించండి, మార్కు సువార్త 16:16. ఏంటంట? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏంటంట? ఏమని చెప్తున్నాడు అక్కడ? మార్కు గారు తన సువార్తలు రాస్తూ చెప్తున్నాడు. ఏంటంటే 16:16 చెప్తూ నమ్మి బాప్తిసం పొందినవాడు ఏంటంట? రక్షించబడును, నమ్మని వానికి ఏమవుతుందంట? శిక్ష అనేది ఎదురవుతుంది, ఓకేనా? రైట్. మరి అందరం మరి నమ్మి బాప్తిసంలో కడిగి పెట్టామని నమ్మే క్రీస్తు నిజంగా క్రీస్తు దేవుడు అని ఎరిగే మరి దేవునిలోనికి అడుగు పెట్టామా? ఓకేనా? నమ్మి బాప్తిసం పొందినోడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. ఒకవేళ అలాగే నమ్మకుండా పర్లేదులే అని ఊరుకునేవాడు ఏమవుతుందంట? శిక్షలోనికి వెళ్తాడు. మరలా రాసి చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ చూస్తున్నాడు. ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10:9 ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 10:9. అవేవనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఏంటి చెప్పండి? మన క్రైస్తవునిగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఏంటి చెప్పండి? ఫస్ట్గా ఏంటి చెప్పండి? బాప్తిసం పొందిన ఒకటి మనకు తెలుసు, ఓకేనా? క్రైస్తవులుగా మనం క్రీస్తుని ధరించాము, లేకపోతే క్రీస్తులోనికి వచ్చాము అని మనకు తెలిసిన అలవాటు ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తావు? నువ్వు క్రైస్తవును అంటే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు ఏం చేసావు? బాప్తిసం తీసుకున్నావు, ఓకేనా? బాప్తిసం ఎలా తీసుకున్నావు అంటే నేను నా సొంత నోటితో ఒప్పుకున్నాను క్రీస్తు ప్రభు ఆయన మృతుల్లో లేచాడని ఒప్పుకున్నావు. ఇది రక్షించబడ్డం వరకు ఓకే. తర్వాత ఏమవుతుంది చెప్పండి? తర్వాత నుంచి పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు విషయాలే మనకు తెలుసు, ఓకేనా? ఫస్ట్ది ఏంటి? బాప్తిసం అంటే వాక్యాన్ని విని బాప్తిసం పొందడం మనకు తెలుసు. తర్వాత ఏంటంటే బాప్తిసం ఎందుకు పొందామంటే నేను ఏం చేశాను? ప్రభువుని నమ్మాను, ఆయన మృతుల నుండి మృతి అయి మరలా ఏం చేశాడు? మృతుల నుండి తిరిగి లేచాడు. ఈ విషయాలు నేను నమ్ముతున్నాను కనుక ఏం చేశాను? నేను ప్రభువులోనికి వచ్చాను, ఓకేనా? దీని తర్వాత మనకు స్టార్ట్ ఏంటంటే క్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్గా ఏంటంటే మనం క్రీస్తుని నమ్మి క్రీస్తులోనికి వస్తాం. దాని తర్వాత ఏమవుతుంది? కొన్ని ఆర్డర్స్ అనేది మనం ఫాలో కావాలి, ఓకేనా? దాంట్లో మొట్టమొదటి ఏంటంటే చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6:10 ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6:10. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలుకు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏంటంటే చెప్పండి? దానియేలుకున్న అలవాటు అంటే ఏంటి చెప్పండి? ఏంటంటే దానియేలుకున్న అలవాటు ఏంటి?
దానియేలుకున్న అలవాటు ఏంటి చెప్పండి? ప్రతిరోజు ఏంటంట? ఏమని చెప్తున్నాడు? దానియేలుకున్న అలవాటు ఏంటంటే అనుదినం ఏంటంట? ముమ్మారు మోకాలుని ప్రార్థన చేయడం. ఓకేనా? అంటే క్రైస్తవునిగా అడుగుపెట్టిన తర్వాత మన తర్వాత ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏంటిది? ఏంటి చెప్పండి? దేవునితో మన బంధం ఇంకా ఫస్ట్ ఏం చేస్తావు? నువ్వు బాప్తిసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చు. దాని తర్వాత ఇంకా దేవుని దగ్గర వల్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమని చెప్తున్నాడు? దానియేలు గ్రంథం రాయబడి ఏంటంటే అనుదినం ఏంటంట? ప్రార్థన ద్వారా ఏమవుతాం? మనం దేవునికి దగ్గర అవుతాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు. నెక్స్ట్ స్టెప్ ఇంకా దేవునికి కొద్దిగా దగ్గర కావాలంటే ఇంకేంటి? ప్రార్థనలు ఉండదు. అదే మాట నువ్వు తెస్సలోనికి రాసిన పత్రిక చెప్తున్నాడు పౌలు గారు. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటంట? ఏమని చెప్తున్నాండి? అపోస్తలుడైన పౌలు గారు రాసి ఏంటంట? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయడం ఏంటంట? క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏమని చెప్తున్నాడు? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ప్రార్థన కలిగి ఉండడం అంటే పాత నిబంధనలు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మోకాళ్ళుని అంటే ప్రార్థన చేశారు. కానీ మన భక్తి జీవితంలోకి వస్తాను ఏమైపోయింది చెప్పండి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే తెస్సలోనికి రాసి ఏంటంట? ప్రతి విషయం అందు ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే మామూలుగా ప్రేరణగా ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? ఏదో ఒకటి ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. అలాగే నిద్రమబ్బుతో ఉన్నా కానీ ఏదో ఒకటి ఏం చేస్తారు? మీ అవసరాలన్నింటినీ కూడా ఏం చేస్తారు? దేవుని ముంగట ముందు పెట్టేస్తారు. అవునా కదా? ఇలా ప్రభు అలా ప్రభు అని పొద్దున ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంట? పొద్దున ప్రార్థన చేసుకుంటారు. ప్రతి విషయం అందు కూడా ప్రార్థన చేస్తారా? అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండని పౌలు గారు చెప్తున్నారు. ప్రతి విషయం ఏదన్నా మనం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మరలా ఇంట్లోకి వచ్చేదాకా దేవుణ్ణి మన నోటితో స్తుతిస్తూ ఉంటామా? ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళింది మొదలుకొని మరలా మనం పడక మీదకి వెళ్ళేదాకా ఏం చేయాలంట? ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లిస్తారు మరి ప్రభువుకు? అలా అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే ప్రతి విషయం అందు కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి. వెళ్తున్నప్పుడు మనకు మంచిదని అయింది దానికి ఏం చేస్తారు చెప్పండి? అబ్బా, దేవుడు నా ఆలోచన ఎరిగాడు కాబట్టి ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించుకుంటాడు. దేవుడు నేను అనుకున్న కార్యాన్ని ఏం చేశాడు? సిద్ధపరచాడు. మంచిది. ఓకేనా? దీని విషయంలో ఏం చేస్తాం? మనం అనుకున్నది ఏదైనా అనుకొని మనం బయటికి వెళ్ళాం అనుకోండి, అది అయిపోయింది దానికి ఏంటి చెప్పండి? ఏమనుకుంటాం మనం? దేవునికి నా ప్రార్థన వినబడింది కనుక ఏం చేస్తాడు దేవుడు? నేను అనుకున్న కార్యాన్ని, మనసులో అనుకున్న కార్యాన్ని ఏం చేశాడు దేవుడు? చేస్తాడు అనుకుంటు. ఓకేనా? మనం అనుకున్న జరగలేదు అనుకో ఏం చేస్తారు అప్పుడు? మనం ఏదో అనుకుని వెళ్ళాం, అయిపోయింది అనుకో ఏం చేస్తాం? దేవునికి ఏం చేస్తాం మనం? ప్రభువా కృతజ్ఞతలు, ప్రభు ద్వారానే అయింది అని అంటాం. ఓకేనా? ఒకవేళ మనం అనుకున్న పని కాలేదనుకో బయటికి వెళ్తే తర్వాత ఏం చేస్తారు? ప్రభు గుర్తుంటాడా లేకపోతే ఏదో వేరే దానిలోకి వెళ్ళిపోతాం మనం? పౌలు గారు ఉంటుంది ఏంటంటే ప్రతి విషయం అది మనం అనుకుంది ఏంటంటే దేవునికి ఏంటంటే మనకు తెలుసు. ఇంతకుముందే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి ప్రతి దాంట్లో కూడా మనకి ఎలా చేయాలో దేవునికి ప్రతిదీ కూడా తెలుసు. అవునా కదా? మనకి ఏది ఉత్తమమైంది ఏది మంచిదో దేవునికి అన్నీ కూడా తెలుసు. అలాంటప్పుడు మనం అనుకున్నది ఒకటి కాలేదు దానికి ఏమవుతుంది చెప్పండి? అంటే ఇది కాకపోవడం వల్ల దేవుడు ఇంకేం చేస్తున్నాడు, ఇంకేదో ఉత్తమమైన దాన్ని చేయాలని మనకు చూస్తున్నాడు. ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు. ఓకేనా? ప్రార్థన అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఓకేనా? మూడవది ఏంటంటే చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోషువ మొదటి అధ్యాయము 7-8 వచనాలు. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా నీవు ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఓకేనా? ఈ ధర్మశాస్త్రమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినలా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఏంటంట? మూడోది ఏంటి చెప్పండి? ఫస్ట్ది ఏంటిది? దేవునిలో రక్షణ వచ్చానో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ప్రార్థనలో మనం ప్రార్థన అలాగే కృతజ్ఞత అనేది దేవునికి ఎప్పుడు కూడా చెల్లిస్తుండాలి. మూడోది ఏంటి చెప్పండి? ఏం చేయాలి? దివారాత్రం ఏం చేయాలంట? ఎందుకు ధ్యానించమని చెప్తున్నాడు? దివారాత్రములు ఎందుకు చెప్తున్నాడండి? పై విషయంలో చెప్తే ఏంటంటే 7వ కింది భాగంలో 7వ అధ్యాయం 7వ వచనం కింది భాగంలో నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా నీవు ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు. నువ్వు ఈ ధర్మశాస్త్రమందు నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఏం చేయాలంట? ఎందుకు చేయాలంట? అంటే వాక్యాన్ని ఎందుకు చదువుకోవాలి చెప్పండి? దాంట్లో ఏదైతే రాయబడిందో దాని ప్రకారం ఏం చేయాలంటే మనం నడుచుకోవాలంటే దేవుడు ఏదైతే మనకు మాట చెప్తున్నాడో దాని ప్రకారం నడుచుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ దాంట్లో మ్యాటర్ ఏదో మనకు తెలియాలి. అవునా కదా? దేవుడు అసలు ఏం చెప్పాడు, ఎలా నడుచుకోమన్నాడు, ఆ మ్యాప్ ఏంటో మనకు తెలిస్తే ఏం చేస్తాం? మనం దాని ప్రకారం మనం నడుచుకుంటాం. దానిలో అసలు దాని గురించే మనం పక్క పెట్టేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మనకి ఎలా నడుచుకోవాలో తెలుస్తుందా? అవునా కదా? దావీదు గారు రాసి చెప్తారు ఏంటంటే దివారాత్రులు ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏం చెప్తారంటే దివారాత్రులు ధ్యానించేవాడు ఏంటంట? ధన్యుడు. ఎందుకు దివారాత్రులు ధ్యానించాలంటే ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటామో ఏమవుతుందో మన త్రోవలని ఎలా ఉంటాయంట? సరిగా ఉంటాయి. అంటే మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, ఏ మనిషి అయినా మన మీద మన మైండ్ని ఏంటి డైవర్ట్ చేయకుండా, ఒకవేళ మనం క్రీస్తు మార్గంలో చక్కగా ఉన్నాం అనుకోండి, కానీ ఏంటి చెప్పండి, మనం సరిగా ఉన్నా సరే, మన మంచి ప్రవర్తన కలిగి ఉన్నా సరే, అవతల వ్యక్తులు ఏం చేస్తారు ఎప్పుడు? మనకు మన పక్కన ఉన్న చుట్టాలే కానీ స్నేహితులే కానీ ఏం చేస్తారు? మన మైండ్ని ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? మనము దేవుని మార్గంలో మంచి మార్గంలో ఉంటాం, కానీ ఇలా ఉంటే ఏమవుతుంది? నువ్వు ఇలా మంచి మార్గంలో ఏమవుతుంది? నీకు నష్టం కలుగుతుంది, లేకుంటే నిన్ను ఎవరు లెక్క చేయరు. అవునా కదా? కొన్ని పద్ధతులను ఏం చేస్తారు వాళ్ళు? మన మెదడులో దూర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా దూర్చే ప్రయత్నం నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకోలేవు అనుకో, వాక్యాన్ని నువ్వు సరిగా పట్టించుకోవట్లేదు అనుకో, ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు చెప్పే విషయాలు ఏమవుతాయి నీ మీద? దేవుని వాక్యం కంటే అవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అవునా కదా? నిజంగా మనకు దేవుని వాక్యం ప్రభావితం చేస్తుందా, అవతల వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడా? యోషువ గారికి దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు ఏం చేయాలంటే వాక్యంలో ఉన్నానుసారంగా నువ్వు బ్రతికి నడుచుకోవాలంటే ఫస్ట్గా ఏం చేయాలంటే దాన్ని ఏం చేసుకోవాలంటే నువ్వు బోధించుకో. ఫస్ట్గా దాన్ని నేర్చుకో. ఆ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు ఏం చేయి? ధ్యానించు. ఓకేనా? ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తావు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయవు? తొలగిపో. ఓకేనా? నిజంగా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కుడికి కానీ ఎడమకు కానీ తప్పుకోకుండా, లేకుంటే అవతల వాని యొక్క మాటలు కానీ లేకుంటే అవతల వాని క్యారెక్టర్ కానీ మన మీద ప్రభావితం చేస్తుందా? దేవుని వాక్యం మన మీద ప్రభావితం చేస్తుందా, లేకుంటే వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మన మీద ప్రభావితం చేస్తుందా? దేవుని వాక్యం ఒకవేళ మనం ప్రభావితం చేస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఏ విధంగా నడుచుకుంటాం? ఎట్లుంటాం చెప్పండి? దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడు దేవుడు? వాక్యమైనడు, ఇంకా తండ్రి అయి ఉన్నాడు, ఇంకా మెయిన్ ఇది అన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? దేవుడు ఏంటంట? ప్రేమ అయి ఉన్నాడు. అవునా కదా? దేవునికి ఉన్న మరో పేరు అంటే ప్రేమ. దేవుని గురించి రాయిస్తే చెప్తుందంటే దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ అయి ఉన్నాడు. అంటే దేవుళ్ళు ఎలాంటి అవతల వ్యక్తి మీద ద్వేషం కానీ కోపం కానీ ఇలాంటి ఏమి కూడా ఏం చేయడు దేవుడు మనసులో పెట్టుడు. అవునా కదా? ఒకవేళ అట్లాంటి అన్ని మనసులో పెట్టుకుంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలన్నిటి కూడా మనం ఏం చేయాలి? ఎప్పుడో నాశనమయ్యే వాళ్ళం. అవునా కదా? ఆయన కోపం ఏంటి చెప్పండి? క్షణమాత్రం, అంతే. ఒక క్షణమాత్రం కోపం పడితే మిగిలినంతా కూడా ఏం చేస్తాడు? ప్రేమతో దగ్గర తీసుకుని అన్నీ కూడా మన మీద తన యొక్క దయను చూపించడానికి ఇష్టపడుతుంటాడు. ఓకేనా? ఎప్పుడైతే మనకు వాక్యం అర్థమవుతుందో మనం కూడా ఏం చేస్తాం? అవతల వ్యక్తి పట్ల ఏం చేస్తుంది చెప్పండి? మన మైండ్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? అవతల వ్యక్తి మీద ఆధారపడి అవతల చెప్తే
దాని మీద ద్వేషాలు పెంచుకోవడం కానీ, కక్షలు పెంచుకోవడం కానీ, ఇలాంటి దానిలోనికి మనిషి వెళ్ళాడు. ఓకేనా? కుడికి కానీ ఎడమకు కానీ అంటే మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాల్సిన మనుషులు. దేవుడు ఏంటంటే ప్రేమ ఉన్నాడు. అవును, అవతల వ్యక్తిని మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మొదటి ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే దేవుని ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇవి 2 కూడా ఏంటి? బైబుల్ అంతటికి, దేవుడిచ్చిన ఆజ్ఞలంతటికి కూడా ప్రధానమైన ఆజ్ఞలు ఈ 2. ఓకేనా? దీని నుంచి ఒకవేళ మనం తప్పు అవతల వ్యక్తి మీద ద్వేషం కానీ, కోపం కానీ పెంచుకున్నాం మనకి ఏమవుతున్నట్టు? మనం కుడికి ఎడమకి ఏం చేస్తున్నాం చెప్పండి? తప్పిపోతున్నామా లేదా? ఎప్పుడైతే వాక్యం మన మైండ్ ఉంటుందో అవతల వ్యక్తి యొక్క సలహాలు, సూచనలు మనం ఏం చేస్తాం? ఏదైతే మనకు అవసరమో వాటినే తీసుకుంటాం. అవసరం లేని ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. ఎందుకు? వాక్యం అనేది మనకు రెగ్యులర్గా చదువుతుంటే ఏమవుతుందంటే వాక్యం అనేది ఏం చేస్తుంది? ఆ ప్రభావితం అనేది చూపిస్తుంది. దేవుని వాక్యం అనేది మనకు ప్రభావితం చూపించి ఏంటంటే మనం ఎలా నడుచుకోవాలో చెప్తుంది. అవతల వ్యక్తి పట్ల ఎలా ఉండాలి, అవతల వ్యక్తి పట్ల ఎలా ప్రేమగా నడుచుకోవాలి. బైబుల్ అంతట్లో మనకు బైబుల్ చూపించే మార్గం అంతా ఏంటంటే అవతల వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి? సమాధానంగా ఉండాలి, అంతే. బైబుల్ అంతా మనకు నేర్పించేది ఏంటంటే సాటి వ్యక్తుల పట్ల, అవతల వ్యక్తి పట్ల నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? నీకు ఎంత ద్వేషం ఉన్నా సరే, ఎంత కోపం ఉన్నా సరే, అవతల వ్యక్తిని ఏం చేయదు చెప్పండి? ఆ కోపం అనేది ఎలా సమాధానంగా ఉండాలి నువ్వు అవతల వ్యక్తితోని? ఓకేనా? ఆ కోపాన్ని, ద్వేషాన్ని నీలో నుంచి పక్కకు పెట్టేసి అవన్నీ కూడా నీలో నుంచి తొలగించుకుంటూ దేవుని రూపంలోకి ఎలా రావాలి, అవతల వ్యక్తి ఎలా సమాధానంగా నడుచుకోవాలి నువ్వు అంతా. అవునా కదా? ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే ఏ వ్యక్తితో కూడా ఏంటి చెప్పండి? మనకు అవసరం లేదంటే. అవునా? చాలా వరకు ఏం చేస్తామంటే మనకు అవసరం లేని వ్యక్తులు ఏం చేస్తాం? మనం ఇగ్నోర్ చేస్తాం. అంటే వాళ్ళతో మనకు అవసరం లేదు, వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో మనకేంటి. అందుకే కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే మన భాష అనేది ఎలా ఉంటుందంటే రఫ్గా ఉంటుంది, లాంగ్వేజ్ అనేది. అవునా? కొన్ని గాఢంగా అంటే అవతల వ్యక్తిని గాయపరిచే విధంగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీనికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తితో మనకు అవసరం పడదులే, పనేం లేదులే అని ఏం చేస్తాం చెప్పండి? అట్లా దురుసుగా ప్రవర్తించడానికి మన ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది మన మైండ్లోనికి వస్తుందో మనం ఏం చేయం చెప్పండి? కుడికి కానీ ఎడమకు కానీ తిరగంటే అవతల వ్యక్తి పట్ల ద్వేషాన్ని చూపించడం కానీ, అవతల వ్యక్తితో కోపంతో మెలగడం కానీ ఏం చేయమంట? ఏం చేయం చెప్పండి? ఎప్పుడు కూడా అట్లాంటివి చేయం. ఎందుకంటే అవతల వ్యక్తుడు ఏం చేశాడు? దేవుని పోలికలో ఉన్న అవతల వ్యక్తి కూడా దేవుని స్వరూపంలో అవతల వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం లేకుంటే కోప్పడుతున్నాం అంటే మనకు తెలిసిన ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఏంటంటే నరహంతకులం. అవును కదా? ఏ వ్యక్తి మీద అయితే మనము ద్వేషిస్తామో, కోప్పడతామో ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? బైబిల్ అనుసారంగా మనకు తెలుసు ఎవరు? యేసుక్రీస్తు వారే చెప్పారు ఆల్రెడీ. అవును కదా? ఏ నరహంతకుని అంది ఏంటంట? నిత్య జీవం ఉండదు. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తిని ద్వేషించడానికి ప్రయత్నం చేస్తుంటామో, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా మనం అలాగే ప్రవర్తిస్తుంటే ఏమవుతుందంట? నరహంతకులుగా మారిపోతాం. కాబట్టి యెహోషువ గారికి చెప్తుంది ఏంటంటే, అక్కడ నేను కూడా ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒకవేళ మనం జాగ్రత్తగా ప్రేమ కలిగి నడుస్తున్నాం ఏంటి అప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవునా కదా? ఎప్పుడైతే మనం దేవుని మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడతామో మనకి ఏమవుతుంది చెప్పండి? వ్యతిరేకత అనేది ఎదురవుతూ ఉంటుంది. కానీ ఏంటంట ఆ వ్యతిరేకతను ఎదురైనప్పుడు దేవుడిస్తున్న హామీ ఏంటంటే నువ్వు నిబ్బరం కలిగి ఏంటంటే జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? మనతోనే తోడుకుంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడుగా ఉంటాడు. ఓకేనా? దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేయాల్సింది ఏంటిది? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకొని ఏం చేయాలంటే దాని వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి. ఓకేనా? కీర్తనల గ్రంథం 1-2 వచనాలు కూడా అదే ఉంటుంది మాట. కీర్తనలు 1-2 వచనాల్లో కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంట? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మరలా కీర్తన ప్రథమ స్కందం రాస్తే ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఏంటంట? ఫస్ట్గా ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో మనకి ఇంతకుముందు అన్నీ తెలిసింది ఏంటంటే ఏంటి చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాం. అవునా కదా? దుష్టుల ఆలోచన చొప్పున అంటే మనకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారో వాళ్ళని ఏం చేస్తాం? మనం ద్వేషిస్తాం. లేకుంటే ఏవేవో మన లోపల ఏముంటాయి చెప్పండి? కొన్ని పన్నాగాలు ఉంటాయి, కొన్ని పంతాలు ఉంటాయి.
అవునా? మన అన్నీ కూడా ఏం చేస్తాం, మన క్యారెక్టర్ అంతా కూడా లోపల ఎలా ఉంటుంది, అవతల వ్యక్తిని ఎవరన్నా మన మీద ద్వేషిస్తే మనం ఎలా తొక్కేయాలి, లేకుంటే ఎలా అనగదొక్కాలి, లేకుంటే మనకు కూడా వ్యతిరేకంగా ఉంటే మన మీద ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, మన లోపల ఉంటాయి. ఎవరితో చెప్తే వాడు సెట్ అవుతాడు, ఎవరితో మాట్లాడిస్తే వాడు మాట వింటాడు. అవునా కదా? దుష్టుని ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి మన మీద వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏంటి దుష్టుని ఆలోచన ఏం చేస్తాడు, వాడిని ఎలాగైనా సరే ఏం చేయాలి చెప్పండి, వాడిని టార్గెట్ చేసి వాడిని మన ముందుకు రాకుండా, లేకుంటే వాడు మనకు కనబడకుండా చేయాలని దుష్టుని ఆలోచన. ఓకేనా? అంటే రాను రాను మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా అవుతుందంటే అంత్యదినాలకు వస్తే ఏమవుతుంది చెప్పండి, దుష్టుని ఆలోచనగా మారిపోతుంది. అవునా కదా? అపోస్తలుడైన పౌలు గారు రాసి చెప్తారు ఏంటంటే, అంత్యదినాలకు వస్తారని అనేకుల ప్రేమ ఏమవుతుందంట, చల్లారిపోతుంది. అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుందంటే ఏమవుతుంది చెప్పండి, నెక్స్ట్ వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎట్లుంటాయి చెప్పండి, దుష్టుల ఆలోచన అంటే ఏంటంటే, మన అవసరాలకు ఒక వ్యక్తిని వాడుకొని ఏంటి చెప్పండి, మన అవసరం తిరగానే ఏం చేయొచ్చు, వాడిని ఏం చేయాలి చెప్పండి, వానితో మనకు అవసరం లేదు, వానితో మనకు పట్టింపు లేదు. ఓకేనా? బంధాలు కూడా ఎలా అయిపోయాయి అంటే, ఇప్పుడు అన్ని బంధాలు కూడా దేనికి చెప్పండి, దేనికి లింక్ అయి ఉన్నాయి బంధాలన్నీ కూడా, ఎట్లా అయిపోయాయి అంతా. ఎవరైతే గొప్పవారిగా ఉంటారో వాళ్ళతో ఏం చేస్తారు, స్నేహం చేయడం. ఎందుకు గొప్ప వాళ్ళతో స్నేహం చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ ద్వారా ఏమైనా అవసరం పడితే ఏంటి చెప్పండి, వాళ్ళ ద్వారా మన అవసరాలు ఏం చేసుకొనిగా తీర్చుకోవచ్చు. అవునా కదా? పెద్ద పెద్దలతో మనం స్నేహం చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి, దుష్టుని ఆలోచన, మంచి ఆలోచన. కొంతమంది పెద్దవాళ్ళతో మనం స్నేహం చేయడానికి గల కారణం ఏంటి, వాళ్ళ మీద ప్రేమ లేకున్నా సరే, వాళ్ళ మీద కొద్దిగా విరోధ భావం ఉన్నా సరే, మనం వెళ్ళి చిరునవ్వుతో పలకరించుకుంటూ వాళ్ళతో స్నేహం చేయడానికి గల కారణం ఏంటి, నీ లోపల ఇంకేంటి చెప్పండి, ఆల్రెడీ పోయిన ద్వారా మాట్లాడుకుని ఏంటి చెప్పండి, కపటమైన ఆలోచన లోపల పెట్టుకొని బయటికి ఏం చేస్తారు చెప్పండి, బయటికి మంచిగా ఉంటారు, లోపలంతా కూడా ఎలా ఉంటుంది, కపటం ద్వేషం అనేది లోపల ఉంటుంది హృదయంలో, కానీ బయటికి ఏం చేస్తారు, చిరునవ్వుతో పలకరిస్తూ చాలా జాగ్రత్తగా వ్యక్తి యొక్క లోపల వ్యక్తిత్వాన్ని బయటపడకుండా ఏం చేస్తారు, జాగ్రత్తగా మసులుకుంటుంటారు. కాబట్టి ఏంటంట, అట్లాంటి వాణిగా మనం ఉండొద్దు. ఓకేనా? ఒక వ్యక్తి మనకు అవసరం అనుకుంటేనే ఆ వ్యక్తితో మంచిగా మెలగాలి, మంచి స్నేహం చేయాలని ఎప్పుడు కూడా ఏం చేయదంట, అట్లాంటి ఆలోచనలు ఉండొద్దు. ఆ వ్యక్తితో నాకు అవసరం పడుతుందేమో, లేకుంటే ఆ వ్యక్తితో ఉంటే నాకు కొద్దిగా లాభం కలుగుతుంది అని ఏం చేద్దంటే మనం ఎప్పుడు కూడా అట్లాంటి స్థాయిలోని మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. రెండోది చెప్తుంది ఏంటంటే, పాపుల మార్గంలో నిలవద్దు. ఓకేనా? పాపుల మార్గం అంటే ఎలా ఉంటుంది, పాపుల మార్గం అంటే ఏంటి, ఎవరైతే తప్పుడు వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో మనం ఏం చేయదు చెప్పండి, తప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏం చేయదు, ఎప్పుడు కూడా మనం ఏం చేయదు, వాళ్ళతో చేతులు కలిపి పర్లేదులే నేను కూడా ఉంటానులే, నేను కూడా చూసుకుంటానులే. ఓకేనా? అట్లాంటి దానిలో ఉండొద్దు. మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ సర్కిల్స్లో ఏం చేస్తున్నాయి చెప్పండి, కొద్దిగా మహారాష్ట్ర లేకుంటే గుజరాత్ అటు సైడ్ నుంచి ఒక గ్యాంగ్ అంటూ దిగిందంట. అంటే దొంగతనాలు చేయడానికి, మనుషుల్ని హత్య చేయడానికైనా సరే అట్లాంటిది వాళ్ళుగా తిరుగుతున్నట్ట. మన ఔటరింగ్ రోడ్ కిందనే మొన్ననే రీసెంట్గానే ఏమైందంటే, ఒక వ్యక్తి లారీ వ్యక్తి వెళ్తుంటే అతను నాపి కత్తి చూపించి బెదిరించి డబ్బులు ఇస్తావా లేదని అడిగాడంట. పోలీస్ వ్యక్తి వస్తే కూడా ఆయన కూడా కత్తి చూపించి బెదిరించాడంట. పోలీస్ వ్యక్తి వస్తే కూడా గన్ ఫైర్ చేయగానే భయపడి ఇద్దరు దొరికారంట. ఇంకా దొరకాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇలాంటి గ్యాంగ్, అంటే వీళ్ళ ఆలోచన అంతా ఏంటి చెప్పండి, నిజంగా ఒళ్ళొల్చి పని చేయాలనే ధ్యాస అనేది ఉండదు. మన కష్టం మనం తిని బ్రతుకుదామనే ఆలోచన ఉండదు అనమాట. ఈ చివరి దినాలకు వస్తున్న మనిషి యొక్క థాట్ అంత ఆలోచన ఏంటంటే, కష్టం మీద ఆధారపడి బ్రతకడానికి మనిషి ఏం చేయడు, ఇష్టపడట్లేదు. సులువుగా ఎలా సంపాదించుకోవాలి, ఒకరిని బెదిరిస్తే అయిపోతుందిలే, లేకుంటే ఒక దగ్గర ఏదో ఒకటి చేస్తే అయిపోతుందిలే, ఇలా బ్రోకర్ దందాలు అన్నీ చేసుకుంటే ఏం చేయాలి చెప్పండి. అంటారు కదా, మంది నెత్తి మీద చేసి ఏం చేయొచ్చు, వాళ్ళ నెత్తిల మీద చేయించి వాళ్ళకి కావాల్సిన సంపాదించుకొని వీళ్ళు ఆరామ్సే కూర్చొని ఏంటి చెప్పండి తినే విధంగా. ఇదంతా ఏంటంటే పాపుల మార్గం అనమాట. అట్లాంటి మార్గంలోకి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, వెళ్ళడానికి ఇష్టపడద్దు. అలా బ్రోకర్ దందాలు అంటే అక్కడ ఇక్కడ చెప్పి ఇలా చేసి అలా చేసి, అంటే రియల్ ఎస్టేట్ ఉంటాయి కదా అలాంటి వ్యాపారాలు, ఇవన్నీ ఏంటంటే నీకు ఒక ఫ్లాట్ ఉంది దాన్ని అమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి, నీకు కొద్దిగా రేట్ ఎక్కువ వేలా చేస్తాను, లేకుంటే దాన్ని నేను అమ్మేలా చూస్తాను, దాంట్లో కొంత నాకు ఏం చేయి కొద్దిగా వాటాయి. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి పాపుల ఆలోచనలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవుడు ఏంటంటే ఆదాంకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి, నువ్వు బ్రతుకు దినంలో అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, నీ చెమట వచ్చి కష్టం చేసి ఏం చేయాలి,
ఏం చేయాలి? నీ ఆహారం అనేది తినాలి. నువ్వు కష్టం చేసి ఏం చేయి, నువ్వు ఆహారం తిని కూర్చుకోవాలి. ఓకేనా? అవతలి వ్యక్తి కష్టాన్ని దోచుకొని తినడానికి ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, బైబిల్ అనుసారంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి అట్లాంటి మార్గంలోకి వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మూడోది చెప్తుందంటే అపహాసకులు కూర్చుండే చోట ఏం చేయొద్దంట, కూర్చుండొద్దు. అపహాసకులు అంటే ఎవరండి? పరాచకాలు. అవునా? ఊరికి ఏం చేస్తారు చెప్పండి, పరాచకాలు. అట్లాంటి దారి దగ్గర ఏం చేయొద్దంట, కూర్చోవద్దు. ఓకేనా? ఈ పరాచకాలు సరే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎలా అయిపోయింది చెప్పండి, అట్లాంటి దానిలోనికి వెళ్ళిపోయింది. అవునా కదా? దీన్నే ఇంకేమంటే అపహాసం అంటే ఏంటంటే జోక్స్. అవునా కదా? ఆ జోక్స్ అనే మీరు ఒక 10-20 ఏళ్ళ కింద వెళ్తే జోక్స్ అనేవి ఎలా ఉండేవి చెప్పండి, నార్మల్గా ఉండే, ఒక వ్యక్తి మీద వ్యక్తి నార్మల్గా వేసుకునే ఉండేవి. అవునా? ఇప్పుడేమైపోయాయి చెప్పండి, అంటే వినడానికి అవి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అంటే దేవుని సంబంధికి ఉన్న వ్యక్తి అవి ఏం చేయలేడు చెప్పండి, ఒక ఫ్యామిలీ అందరు కలిసి వినడానికి అవి మంచివి కానీ, లేకుంటే సమాజం అనేది చెడిపోయే జోక్స్ అని ఏమైపోయాయి చెప్పండి, సమాజంలోకి బయలుదేరాయి. అవునా కదా? ఒక భయం అనేది, భక్తి అనేది లేకుండా అలాంటి వల్గర్ జోక్స్ అనేది ఏమైపోయాయి, సమాజంలోనికి బయలుదేరి మనుషులు కూడా ఏంటంటే అవే ఏంటి చెప్పండి, అలా మాట్లాడితేనే బాగుంటుంది సొసైటీలో, ఓహో వీడు మంచివాడు అంటే ఇలా మాట్లాడితేనే వీని మాటకు మర్యాద ఉంటుంది అనే విధంగా ఏమైపోయింది చెప్పండి, సమాజం అలా మారిపోయింది. అవునా కదా? నువ్వు మంచిగా మర్యాదగా మాట్లాడితే కూడా ఏం చేయడు, నీ మాటను లెక్క చేయరు. కానీ అదే ఇలా బూతులు కానీ లేకుంటే వల్గర్ జోక్స్ కానీ మాట్లాడితే ఏం చేస్తారు, అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, నీ చుట్టూ కూర్చొని వినడానికి ఇష్టపడుతుంటారు. అవునా కదా? అట్లాంటి దాన్ని అంటే ఎప్పుడైతే మనం తప్పుడు మార్గాన్ని అనుసరిస్తామో అనేకులు కూడా ఏం చేస్తారు, మన మధ్య కూర్చోడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే మనం మంచి మార్గాన్ని వెంబడిస్తాం ఏం చేస్తారు, మనుషులు తొందరగా ఆకర్షితం కారు. మంచికి ఎప్పుడు కూడా మనిషి ఏం చేయడు చెప్పండి, దాన్ని వినడానికి చూడడానికి ఇష్టపడు. కానీ చెడుకి ఏం చేస్తాడు, ఎక్కువగా ఏం చేస్తాడు, దానిలోనికి వెళ్ళడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా సరే మీరు కారులో వెళ్ళేటోళ్ళని కానీ లేకుంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళని కానీ ఖాళీగా ఉన్న వాళ్ళని కానీ టీవీ సౌండ్లు ఎలా వస్తాయంటే చాలా విపరీతంగా వినబడుతుంటాయి బయటికి ఏంటంటే వాళ్ళు పెట్టుకునే కామెంట్ అంటే జబర్దస్త్ కానీ ఇంకేదో షోలు కానీ పెట్టుకుని ఏం చేస్తారు చెప్పండి, బయట అందరికి జనాలకు వినబడాలి. అవి వినడానికి బాగాలేకున్నా కానీ ఏం చేస్తారు చెప్పండి, సౌండ్ అంతా బాగా పెట్టుకుని ఏం చేస్తారు, నవ్వుకుంటూ దాని ద్వారా ఆనందించడానికి ఏం చేస్తారు, మనిషి అంతా ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి క్రైస్తవులుగా మనం అలాంటి దాంట్లో ఏం చేయొద్దు, ఉండడానికి అలాంటి అవకాశాలు లేవు అని చెప్తూ ఇంకేంటంటే యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలంటే మనం ఆనందించాలి. దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలి, ఆనందించడానికి ప్రయత్నం చేయాలి. బయట నుంచి ఏదో ఆనందం తెచ్చుకుని ఏం చేయదు, మనం ఆనందించడానికి ప్రయత్నం చేయదు. ఆ బయట ఆనందం ఎంతసేపు ఏం చేస్తుంది చెప్పండి, మనకు అది తాత్కాలికమే, అంతే, ఆ కొద్దిసేపే. కానీ ఒకవేళ దాని గురించి మనం ఆలోచిస్తే ఏంటి చెప్పండి, మనం పాపులుగా లేకుంటే కల్మషులుగా మారిపోతున్నామని మనకు అర్థమవుతుంది. అదే దేవుని వాక్యం ద్వారా మనం ఆనందించడం ప్రారంభించాలనుకుంటే ఏమవుతుంది, మనలో పరిశుద్ధత అనేది పెరుగుతుంది, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. 4వది ఏంటంటే చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఏంటంట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. ఏంటంట నెక్స్ట్ 4వది ఏంటి చెప్పండి, ఏం చేయాలంట, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. 4వ ఆజ్ఞ ఏంటంటే, 4వదిగా క్రైస్తవునిగా మనలో కనిపించాల్సిన లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు ఏం చేయాలంట, లోబడి ఉండాలి. అంటే దేవునికి ఆల్రెడీ తెలిసేమో, అవునా కదా? దేవుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏం చేయడు చెప్పండి, మనలాగా అప్పటి వరకు మాత్రమే ఆలోచించి అప్పటి వరకు రిపేర్ చేసే విధంగా ఉండవు. అవునా కదా? ఫ్యూచర్ గురించి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, భవిష్యత్తు గురించి, అంటే ఇంకా కొన్ని తరాలు వచ్చినా సరే దాని గురించి కూడా ప్రణాళిక ఏముంటుంది, దేవునికి ముందే ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఈ ఆజ్ఞని ఏం చేస్తాడు చెప్పండి, తల్లిదండ్రులకు ఏం చేయాలంట, విధేయత కలిగి ఉండాలి. ఓకేనా? నిజంగా మరి ఈ జనరేషన్ అది విధేయత కలిగి ఉంటుందా చెప్పండి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటుందా? తల్లిదండ్రులు చెప్పే మాట వినడానికి సిద్ధంగా ఉంటారా చెప్పండి, లేకుంటే మీకు ఏం తెలియదులే అని ఉంటారా? ఏం చెప్తారు చెప్పండి?
జనరేషన్ అనేది మారిపోయింది కనుక ఏం చేస్తారు చెప్పండి, ఏదైనా సరే తల్లిదండ్రులు చెప్పే మాట ఏం చేస్తారు చెప్పండి, మాకు అవసరం లెక్కలేదు. ఎందుకంటే ఈ జనరేషన్ మారగానే ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, చదువు అనేది ఎక్కువైపోయింది అందరికీ, అవునా కదా? చదువు అందరూ కూడా చదువుకుంటున్నారు కనుక వీళ్ళకి ఏం తెలుస్తుంది, పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కనుక ఏంటి, వాళ్ళకంటే మాకేం తెలుసు, అన్నీ తెలుసు, అవునా కదా? వీళ్ళకి ఏం తెలియదు, మాకేం తెలుసు, అన్నీ తెలుసు. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు చేసుకుంటే ఏంటంటే, ఒకవేళ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇప్పుడు, కూలినాలు చేసుకొని దగ్గర తిరుగుతారు, అవునా కదా? ఇక్కడిక్కడ ప్రదేశాలే ఏమైనా వాళ్ళ పరిస్థితి అంటే లోకలే, నాన్ లోకల్ వెళ్ళి పని చేసేంత లేదు. కాబట్టి ఏంటి చెప్పండి, తల్లిదండ్రులకు ఎంతవరకు తెలుసు, ఇక్కడిక్కడ విషయాలు తెలుసు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి, కొద్దిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి, అందరూ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, తిరుగుతారు. కానీ ఏంటి చెప్పండి, వాళ్ళకంటే తల్లిదండ్రులకంటే ఏంటి చెప్పండి, మాకు ఎక్కువ అంటే బయట ఏం దొరుకుతుందో, దానికి ఎలా ఉంటుందో, దాని పొజిషన్ ఏంటి, దాని రేట్ ఏంటి, దాని అన్నీ కూడా ఏం తెలుసు, పిల్లలకు తెలుసు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, ఇవన్నీ తెలుసు. కనుక ఏంటి చెప్పండి, తల్లిదండ్రుల కంటే వీళ్ళు ఏమైపోయారు, మాకే అన్నీ తెలుసు, తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఏమీ తెలియదు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకు ఏం చేస్తారు చెప్పండి, అవిధేయ చూపడానికి ఇష్టపడతారా, విధేయ చూపడానికి ఇష్టపడతారా, ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏం కూడా నేను చెప్పినా కూడా ఏం చేస్తారు చెప్పండి, చాలా విషయాలు తల్లిదండ్రులు అక్కడ ఉండగానే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, అలా మాటలేం పట్టించుకోకుండా, అవునా కదా? వాళ్ళకి ఏం తెలియదండి, వృద్ధులు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి మాట్లాడడానికి రాదు, అవునా కదా? ఏం చేస్తారు, వాళ్ళను కించపరిస్తే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి మాట్లాడడానికి రాదు, వాళ్ళ గురించి పట్టించుకోకండి, వదిలేయండి, అవునా కదా అని చెప్తే ఏం చేస్తారు, వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు, అవునా? అంటే తల్లిదండ్రులు పక్కకు పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు, మాకు వీళ్ళకంటే ఏం తెలుసు, బాగా తెలుసు, కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళకేంటి చెప్పండి, పిల్లలకు తెలిసింది ఏంటంటే బయట ఉన్న ప్రపంచం ఒకటే తెలుసు. కానీ తల్లిదండ్రులకు వాళ్ళ అనుభవం, అవునా, ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయనుకోండి, వాళ్ళ అనుభవం అంతా అంటే ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటారు, వాళ్ళ జనరేషను, అవునా కదా? నీలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళు ఆల్రెడీ చూస్తుంటారు. ఆల్రెడీ నీ ఏజ్ నుంచి వాళ్ళు దాటొచ్చారు. నీ థాట్ ఎలా ఉంటుందో, నీ ఆలోచన ఎలా ఉంటుందో అన్నీ కూడా వాళ్ళకి ఏం తెలుసు, అన్నీ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాడిని ఇగ్నోర్ చేస్తే బాగుండదు, లేకుంటే వాడిని బాధ పెడితే బాగుండదు, ఏం చేస్తారు, తగ్గుంటారు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం కూడా ఏం చేయాలంట, పిల్లలుగా ఉన్నవారు ఏం చేయాలంట, ప్రభువు నందు ఏం చేయాలంట, తల్లిదండ్రులకు విధేయులే ఉండాలి. వాళ్ళు చెప్పే మాటలకు ఏంటంటే కోపం కానీ ద్వేషం కానీ ఇట్లాంటివి ఏవి మన లోపల నుంచి రాకుండా ఏం చేయాలి చెప్పండి, ప్రేమతో ఒక వ్యక్తితో ఎలా చేయాలంట, ప్రేమతో మెలగాలి, ఓకేనా? ఎప్పుడైతే మనం క్రీస్తు కుటుంబంగా మనం అవతల వ్యక్తికి కనపడాలంటే ఫస్ట్కి ఏం కావాలంటే మన ఇంట్లో మనం విధేయులుగా ఉండాలి. అంటే అవతల వారు చూడగానే ఈ కుటుంబం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎంత ఒకరు మాట్లాడడానికి కుటుంబంలో ఏం చేయాలి చెప్పండి, కుటుంబం అంతా కూడా ఎప్పుడైనా సరే క్రైస్తవ కుటుంబం అనేది ఎలా ఉండాలంటే అందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఒకే మాట మీద ఉండాలి, ఓకేనా? ఒక పెద్ద వ్యక్తి ఇంట్లో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి చెప్పండి, అవతల ఉన్న వ్యక్తులు మరలా దానికి అడ్డ చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ మరో అవకాశం ఎప్పుడు కూడా కల్పించుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పు అనుకున్నారా, అందరి ముంగట ఎప్పుడు కూడా మాట్లాడదు. ఏం చేయాలి చెప్పండి, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ముంగట కూడా అమ్మ ఇది చెప్పిన డిసిషన్ బాగాలేదు, లేకుంటే తండ్రినాడా ఈ డిసిషన్ అది ఏం చెప్పండి, ఇది నాకు మంచిగా అనిపించట్లేదు కాబట్టి ఇంకో విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అనే విధంగా ఏం చేయాలి, మన ఇంట్లో ఉన్నప్పుడు మనమందరం డిస్కషన్ చేసుకోవాలి తప్ప అవతల వ్యక్తి ముంగట కించపరుచుకునే విధంగా, లేకుంటే అవతల వ్యక్తి ముంగట ఏదో వాళ్ళకి ఏం తెలియదు నాకే తెలుసు అనే విధంగా ఏం చేయదు. ఎప్పుడు కూడా వాళ్ళను డిసిగ్నోర్ చేయాలి, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా ఏం చేయదు, పెద్దలను అలాంటి పద్ధతిలోనికి ఎప్పుడు వెళ్ళదు. విధేయులు ఉండడం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికి ఏం చేయాలి చెప్పండి, వాళ్ళకి అడ్డు చెప్పకుండా, లేకుంటే వాళ్ళను ఎలాంటి విధంగా వాళ్ళు నొప్పించే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి. అలాంటి ప్రయత్నాలు మన మాట కానీ మన ప్రవర్తన కానీ ఉండకుండా ఏం చేసుకోవాలంట, జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా సందర్భాలు ఏంటంటే వాళ్ళు లెక్క చేయకుండా మన ప్రవర్తన ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తుంది చెప్పండి, మన మాట కూడా ఏముంటుంది చెప్పండి, లెక్క చేయని మాట అనేది ఉంటుంది. అంటే చెప్పినా కూడా వినని తత్వం అనేది, అంటే మూఢత్వం అనేది మనలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా మనము పరీక్షించుకోవాలి, ఓకేనా? ఇంకా చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ఎంత లిస్ట్ కూడా ఆల్రెడీ చెప్తారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఓకేనా? అయితే ఈ అంత్యదినాలకు వచ్చిన మనిషి ఏమైపోతారంట,
ఆ స్వార్థం అనేది, ఆ ధనాపేక్ష అనేది, బింకము, ఈ అహంకారం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనుషులు ఏమైపోతాయి చెప్పండి? పెరిగిపోతుంటాయి. అవునా కదా? ఈ అంత్యదినాలకు ఎప్పుడైతే మనం వస్తామో ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మనిషిలో విపరీతంగా పెరిగిపోతాయి. అంటే తల్లిదండ్రులకు విధేయుడు అంటే తల్లిదండ్రులను కూడా ఏం చేయరు చెప్పండి? అంత్యదినాలకు వస్తారనే స్వార్థం. ఎప్పుడైనా సరే నా ఒక్కని గురించి ఆలోచించుకున్నాడు, ఓకేనా, నా కంఫర్ట్ నేను చూసుకున్నాడు. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మన వరకు మనం బాగుంటే చాలు. ఇంట్లో పరిస్థితులు కూడా ఏం చేస్తారు చెప్పండి? పట్టించుకొని విధంగా ఏం చేస్తున్నాడు మనిషి ఈ మధ్యకాలంలో మారిపోతున్నాడు. అవునా కదా? అంటే నేను ఇబ్బంది పడకూడదు, నేను హాయిగా ఉండాలి అంతే. నా ఫ్యామిలీయా, నా అన్ననా, నా తమ్ముడా, నా మమ్మీయా, డాడీయా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా ఏంటి చెప్పండి? అవన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, అవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? పట్టించుకోరంట. అవన్నీ కూడా ఎవరికి కూడా అవసరం లేదు. మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? నేను ఎలా ఉన్నాను, నాకు ఆనందంగా ఉందా లేదా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా లేదా, ఇట్లాంటి స్థాయిలోనికి మనిషి ఏం చేస్తాడు? దిగజారిపోతాడని చెప్తున్నాడు. రాను రాను ఇంకేంటంటే ధనాపేక్ష అనేది వస్తుంది, బింకం అనేది వస్తుంది, ఇవన్నీ కూడా పెరిగిపోతుంటాయి. ఓకేనా? రైట్. 4 విషయాలు నేర్చుకున్నాం. ఐదోదిగా చూసుకొని ఒకసారి ముగించుకుందాం. కుటుంబం పట్ల ఏంటంటే బాధ్యతగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరం మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండినేట్లా అట్టివాడిని ఏంటంట పెద్దగా నియమించవచ్చు. ఏంటంట? ఇంట్లో కుటుంబంలో ఉండాల్సిన వ్యక్తికి క్యారెక్టర్స్ అనేది చెప్తున్నాడు. తీతు గారికి రాస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంటే ఎలా ఉండాలంట? ఫస్ట్గా చెప్తే ఏంటంట? నిందారహితుడై ఉండాలంట. కుటుంబంలో ఉండే యజమాని వ్యక్తి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి గురించి కూడా మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే మన మీద అవతల వ్యక్తి ఏం చేద్దంట? ఇది ఇలాంటి వాడరా, అలాంటి వాడు ఏంటంట నింద మోపడానికి ఎలాంటి అవకాశం కూడా అవతలి వ్యక్తికి ఇవ్వద్దు. మనం క్రైస్తవ కుటుంబాలుగా బ్రతుకుతున్నామంటే ఏం చేయాలంటే అవతలి వ్యక్తికి మన మీద నిందేసే అవకాశం ఇవ్వద్దు. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నట్టు 5 మంది మీద కూడా ఏం చేయొద్దు చెప్పండి? ఎలాంటి నింద అనేది ఉండొద్దు. ఓకేనా? వీరి ఫ్యామిలీలో వీళ్ళ అమ్మ మంచిదిరా, డాడీ మంచిదిరా, కానీ ఏంటి చెప్పండి? వీరి పిల్లలు మంచోళ్ళు కాదురా, లేకుంటే పిల్లలు మంచోళ్ళరా, తండ్రి మంచోరా కానీ తల్లి మంచిది కాదురా, లేకుంటే వీళ్ళందరూ మంచోళ్ళే కానీ ఏంటి చెప్పండి? 2 పిల్లలు మంచోళ్ళే, తల్లి మంచిదే కానీ ఉన్న అక్క మంచిది కాదురా, లేకుంటే చెల్లి మంచిది కాదురా. కుటుంబంలో వీళ్ళు ఉంటారు కదా, అందరూ పర్ఫెక్ట్ ఉంటారా? ఓకేనా? కానీ బైబిల్ అనుసారంగా ఏం చేయాలంట? కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? పర్ఫెక్ట్గా తయారడానికి సిద్ధపడాలి. ఓకేనా? క్రైస్తవ కుటుంబాలుగా మనం బ్రతుకుతున్నామంటే అవతలి వ్యక్తి మన కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి మీద కూడా ఏం చేయొద్దు? వేలు చూపించి ఈ కుటుంబంలో వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పడానికి ఏ వ్యక్తి కూడా అవకాశం లేకుండా మనం బ్రతకాలంట. ఫస్ట్ ఏంటిది? నిందారహితుడుగా ఉండాలి. కుటుంబంలో ఒక్క వ్యక్తి కాదు, ఏం చేయాలి? అందరూ, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఏం చేయాలంట? నిందారహితుడుగా ఉండాలి. ఏదో ఒక నింద కూడా నీ మీద పడొద్దు. ఇలాంటి వాడు, అలాంటి వాడు, చెడ్డవాడనే నింద నీ మీదికి నీ కుటుంబం మీదికి రాకుండా కుటుంబంలో అందరూ కూడా ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? రైట్. రెండోది ఏంటంటే కుటుంబంలో ఉన్న వ్యక్తికి చెప్తే ఏంటంట? ఏకపత్ని పురుషుడు. ఓకేనా? కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంట? ఏకపత్ని. అంటే పెళ్ళైంది అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. ఒకటి పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి, పెళ్ళికి సిద్ధంగా ఉన్న వాళ్ళకు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? వాళ్ళకి ఎలాంటివి కూడా ముందే కొన్ని ఉంటాయి. అట్లాంటివి ఏవి కూడా ఏం చేయదు చెప్పండి? బైబిల్ అనుసారంగా ఒకవేళ పెళ్ళి కాని వ్యక్తులు ఉంటే పెళ్ళి అయ్యేదాకా ఎలాంటివి ఉండొద్దు. అలాగే పెళ్ళైన వ్యక్తి ఉంటే పెళ్ళైన వ్యక్తి కూడా ఏం చేయొద్దు? వేరే దానిలో తలదూర్చడానికి అట్లాంటి దానికి అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్గా చెప్తుంది ఏంటంటే దుర్వ్యాపార విషయం. దుర్వ్యాపారం అంటే అంటే ఏంటి చెప్పండి? చెడ్డది అది. ఓకేనా? చెడ్డ వ్యాపారాల్లో ఎలాంటి సంబంధాలు మనకు ఉండదు. చెడ్డ వ్యాపారాలు ఎప్పుడు కూడా మనం చేయడానికి ఎప్పుడు కూడా మొగ్గు చూపొద్దు. ఓకేనా? చెడ్డ వ్యాపారాలు ఏంటంటే చిన్న ఖర్చు అయిపోతుంది. చాలామంది పాన్ షాపులు పెడుతుంటారు. అవునా? ఆ పాన్ షాపులు ఏం దొరుకుతాయి చెప్పండి? పాన్ షాపులు ఏమేమి దొరుకుతాయి తెలియదా? పాన్ షాప్ ఎప్పుడు చూడలేదా? ఏమేమి దొరుకుతాయి? సోప్ ఒకటేనా? ఇంకేమైనా దొరుకుతాయా?
సిగరెట్లు, గుట్కాలు, అవునా? ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని కలిగించాయా లేకుంటే నష్టాన్ని కలిగించాయా? ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? హాని కలిగిస్తాయి. ఓకేనా? దుర్వ్యాపారం అంటే ఏంటంటే అవతల వ్యక్తికి ఏం చేయదు చెప్పండి, మన ద్వారా మనం చేసే వ్యాపారం ద్వారా అవతల వ్యక్తికి ఏం చేయొద్దు? నష్టం చేయొద్దు. అవతల వ్యక్తి ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ఉండొద్దు. ఇంకేంటి చెప్పండి? అవతల వ్యక్తులు చూసి అసహించుకునే వ్యాపారం అనేది మనం ఎప్పుడు కూడా చేయొద్దు. దుర్వ్యాపారం అంటే ఏదైతే మంచివి కాని ఉన్నాయో, అవును కదా, మంచి కాని వ్యాపారం మనం ఎప్పుడు కూడా దానిలో తలదూర్చడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. ఓకేనా? రైట్. ఇంకోటి చెప్తుంది ఏంటంటే దుర్వ్యాపార విషయంలో ఎప్పుడు కూడా నేరం మోపబడి ఉండొద్దు. ఇంకేంటంటే అవిధేయులు ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎలా ఉండాలంట? విశ్వాసం గలవారై ఉండాలి. ఓకేనా? కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎలా ఉండాలంటే విశ్వాసం గలవారై ఉండాలి. ఒక కుటుంబంలో 4 కానీ 5 మంది కానీ బ్రతుకుతున్నామంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభువులో ఉంటే ఇలా ఉండాలిరా అనే విధంగా మాదిరికరంగా మన జీవితం అనేది ఉండాలి. అవునా కదా? యెహోషువ గారు మాట్లాడి చెప్తారు ఏంటంటే అందరూ కూడా మేము వేరే తట్టు వెళ్ళిపోతామంటే యెహోషువ అనే మాట ఏంటి చెప్పండి? నేనున్న ఇంటి వారు ఏం చేస్తాము? యెహోవాని నేను ఏం చేస్తాము? సేవిస్తాం. మీరు ఎవరినైనా సేవించుకోండి, మాకు అవసరం లేదు. మేమేం చేస్తాము? యెహోవాని సేవిస్తాం. ఓకేనా? మన కుటుంబ జీవితాల్లో కూడా ఎలా ఉండాలి చెప్పండి? మా కుటుంబం అనేది బ్రతికే దేవుని కొరకే. ఓకేనా? మేము దేవుని కొరకే విశ్వాసంగా ఉంటాము, దేవుని కొరకే నిలకడగా ఉంటాము. ఓకేనా? ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. 24 విషయాలు ఉన్నాయి క్రైస్తవునిగా మనం అసలు ఎలా బ్రతకాలో. ఇప్పటివరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? 5. ఫస్ట్ది ఏంటిది? రక్షించబడ్డామని గుర్తుందా? నెక్స్ట్ ఇది రెండవదిగా ఏం చేయాలి? రెండవదిగా ప్రార్థన అనేది, విజ్ఞాపన అనేది మన నిత్య జీవితంలో కొనసాగుతుండాలి. మూడవది ఫస్ట్ది రక్షించబడ్డాము, రెండోది ప్రార్థన, మూడోది ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని ఏం చేసుకోవాలి మనం? అనుదినం ఏం చేసుకోవాలి? వాక్యాన్ని, దేవునితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 4వది తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? వ్యతిరేకంగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. వాళ్ళతో ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మంచి సన్నిహితం కలిగి, అందరితో కూడా ఏం చేయాలి చెప్పండి? మంచి సన్నిహితం కలిగి ఉండాలి. ఏ వ్యక్తి పట్ల ద్వేషం, పగ పెంచుకోవద్దు. నోటి వరకు వస్తారని అందరు చెప్పే మాట ఏంటంటే ఇలా ఉండాలి, వెళ్ళిపోతాం, పగలు ప్రతీకారం ఎందుకంటే. అవును కదా? అందరూ అలా అంటారు లేదా? ఏదైనా అవతల చిన్న గొడవ అయింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? సలహా చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తారు చెప్పండి? అవతల వాళ్ళకు ఏం చెప్తారు? ఎప్పుడు ముఖం ముంగట ఉంటారు. ఏందిరా చిన్నదాన్ని రొల్లెందుకు అని చెప్తారా? చెప్తారా? రైట్, మీరు చెప్తారు. కానీ మీ లోపల ఎవరి మీద పగలు, ద్వేషాలు లేవా? ఉన్నాయా లేవా? అవునా కదా? ఉంటాయి. అవునా కదా? ఇట్లాంటి దాని విషయంలో ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలి? సరి అవతల వ్యక్తి దగ్గరకు వస్తేనే మనం ఏం చేస్తాం? ఈజీగా అవతల వ్యక్తిని సమర్థించడానికి లేకుంటే సంజాయించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన మనసుని మనం ఏం చేసుకోము? అవతల వ్యక్తి పట్ల ఏదో ద్వేషం, కోపం అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. 5వ విషయం ఏంటంటే కుటుంబం అంతా కూడా ఏం చేసుకోవాలి? కంపల్సరీగా చాలా బాధ్యతగా నేను క్రైస్తవుని అని ఎరిగి ఏం చేసుకోవాలి? చక్కగా మన ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలి. చాలా జాగ్రత్త. అవతల వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం అనేది ఎలా ఉండాలి? చాలా జాగ్రత్త ఉండాలి. చూస్తేనే మన ప్రవర్తన బట్టి ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు క్రైస్తవులు, దేవుని నమ్మిన వాళ్ళు. ఓకేనా? ఎంతసేపు మన ధ్యాస ఎలా ఉంటుందంటే అవతలకి ఏం చేయాలి చెప్పండి? మనం నేర్చుకున్న 4 వాక్యాలు ఎలా చెప్పాలి? అవునా కదా? అవునా? అవతలోడు తల ఉంచితే మనం ప్రార్థన ఎలా చేయాలి? అవతలని ఎలా ఇంప్రెస్ చేయాలి? అవునా కదా? మనం మంచి మంచి మాటలు మాట్లాడి ఎలా ఇంప్రెస్ చేయాలని మన మైండ్ థాట్ అంతా కూడా ఏం చెప్పండి? అలా ఉంటుంది. అవునా? అంటే క్రైస్తవులు రాగానే అలాంటి మైండ్ థాట్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడిచ్చిన బాధ్యత అంటే కుటుంబం అంతటి కూడా క్రైస్తవులు కనపడాలని మారడం కాదు. ఏంటి చెప్పండి? మీ యొక్క బాధ్యత అంటే మీ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలి? దేవుని అధికారానికి లోబడి ఉండాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి ఎప్పుడైతే లోబడి ఉంటామో ఏం చేస్తుంది చెప్పండి? కుటుంబం అంతా కూడా చక్కగా వర్ధిల్లుతుంది. అవునా? దేవుడు చెప్పిన ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, దేవుని అనుసంధానంలో ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కంపల్సరీగా మనకు తోడే ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అనుసరించి వెళ్ళామో ఏం చేస్తాడు? దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? మన గురించి కూడా లైట్ తీసుకుని. ఎప్పుడైనా సరే మనకు పరిచయం ఉన్న వ్యక్తికి, పరిచయం లేని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అవునా కదా? పరిచయస్తులు ఏం చేస్తారు చెప్పండి? మనకు అడగగానే సాయం చేసే విధంగా ఉంటారు. దేవునికి కూడా మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? సన్నిహితంగా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే చాలా దగ్గర రిలేషన్ మనలో మెయింటైన్ అవుతుంటుందో మనం ఎలా ప్రవర్తించాలో అంతా కూడా మనకి ఏం చేస్తుంది? మన ప్రవర్తన అంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది.
మనం అనుకుంటే ఏంటంటే ఇది నేను మారలేనులే, నేను మార్చుకోలేను అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని అధికారానికి మనం లోబడతాం, మనం అనుకోనివన్నీ కూడా ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా అవన్నీ కూడా మారిపోతుంటాయి. 5 విషయాలను నేర్చుకున్నాం, ఇంకా 19 విషయాలు ఉన్నాయి క్రైస్తవునిగా మనం ఎలా జీవించాలని. మిగిలిన విషయాలు మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. స్వపరీక్షలు నాయన మేము ముందుకెళ్ళుచుండగా నాయన మా హృదయాలు నాయన ఎలా ఉన్నాయో నాయన, మా ఆలోచనలు ఎలా ఉన్నాయో, మా తలంపులు ఎలా ఉన్నాయో, మా జీవిత ప్రవర్తన ఎలా ఉందో నాయన నీ వాక్యం ద్వారా నాయన మాకు చూపించండి నాయన. మా ప్రవర్తన అంతటిని కూడా సరి చేసుకోవడానికి నాయన మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఏ విషయాలనైనా నీకు మేము లోబడలేకపోతున్నామో అటు విషయాలనైనా ఇదిగోనైనా మీ శరీరంలోను రక్తంలోనూ పాలు పొందుచుండగా నాయన మా బలహీనతలంతటి మీద నాయన మాకు జయం అనుగ్రహించి నీలో ఉన్నతంగా ఎదగలేడు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అలాగే జరిగిన పాఠంతలోను బలంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగేటి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం. ఆమె అందరికీ ఉన్నాం.